వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను ఈశ్వర్. నేను అనుశ్రీ. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకొని మాట్లాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగ్గ సూచనలు ఇవ్వాలని, వాటిని స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్ కు వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను కాపాడాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని, అందుకే కాళేశ్వరం ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలంటున్నారని విమర్శించారు. కేటీఆర్ లోకేష్ల మీటింగ్ సంగతేంటి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాలు తలో రకంగా మాట్లాడుతున్నాయని అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఏపీ మంత్రి కమిటీ వేశారంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చే జరగలేదని చెప్పారన్నారు. అసలు వాస్తవం ఏంటో ఇరు రాష్ట్రాల సీఎంలలో ఒకరు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సొంత అజెండాలతో మీటింగ్కు వెళ్లిన ఇద్దరు సీఎంలకు కేంద్రం అజెండాపై మాట్లాడే సమయం ఎక్కడుందన్నారు బండి సంజయ్. రాష్ట్ర మంత్రి ఏమో బనకచెర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పాడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచెర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన చెప్పాడు. వాస్తవం ఏందో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక గంటలో, ఒక 2 గంటల్లో, ఒక్క రోజుల్లో చర్చ జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. కేంద్రానికి ఏంది? 2 రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. బనకచెర్లపై కాంగ్రెస్ సర్కార్ స్టాండ్ మార్చకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కనుసైగలతో నడుస్తోందన్నారు. చిలుక రేవంత్ రెడ్డి అయితే పలుకులు చంద్రబాబువి అని వ్యంగ్యాస్త్రాలను సంధించారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకి న్యాయం జరగాల్సి ఉందని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎవడు అబ్బసొత్తని ఇస్తావు నువ్వు? గోదావరి జలాల మీద హక్కు ఎవడు చెప్పిండు నీకు 30 రోజుల కమిటీ ఒప్పుకోమని? ఆ కమిటీ జనరల్గా ఏ కమిటీ అయినా, ఆఫీసర్స్ కమిటీ కానీ, ఎక్స్పర్ట్స్ కమిటీ కానీ, ఇట్ ఈస్ మియర్లీ అడ్వైజరీ ఇన్ నేచర్. వాళ్ళు చెప్పేది ఏది కూడా అల్టిమేట్ గా ప్రభుత్వం మళ్ళీ చర్చ పెట్టి అసెంబ్లీలో, కేబినెట్ లో, ప్రజా సమక్షంలో అవసరమైతే అఖిలపక్షం పెట్టి ఒప్పించి మెప్పించి మన హక్కుల గురించి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు చెప్పి పారదర్శకంగా ఆ తర్వాత జెండా ఊపాలి. నిన్న ఏమన్నాడండి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్? ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో పేపర్లు ఏం రాసినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సాక్షి తీయండి, ఈనాడు తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, ఆంధ్ర ఎడిషన్ చూడండి. స్పష్టంగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. మీటింగ్ పెట్టిందే బనకచెర్ల కోసం. ఎజెండా నెంబర్ 1 బనకచెర్ల కాదంటాడా రేవంత్ రెడ్డి? రాయలసీమకు నీరు అందించే ఆలోచనే చంద్రబాబుకు లేదని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కేంద్ర మంత్రితో తెలుగు రాష్ట్రాల సీఎం భేటీలో బనకచెర్లపై చర్చ జరగలేదని ఎల్లో మీడియా చెబుతోంది. కానీ మంత్రి రామానాయుడు మాత్రం కమిటీ వేస్తున్నట్లుగా చెప్పారని విమర్శించారు. కేంద్ర జల సంఘం కానీ, గోదావరి బోర్డు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అథారిటీ కానీ ఏది కూడా మార్గాంతరం చేయలే. అంటే చేసుకోమని చెప్పి అన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు ఉన్నప్పుడు అసలు ఈ వేదిక మీద చర్చించాల్సిన అవసరం ఏదైతే పొమ్మన్నారు. చంద్రబాబు నాయుడు గారు కామ్గా కూర్చుని ఏదో ఆయనకు ఒక శాలువ, ఈయనకు ఒక శాలువ కప్పి ఏదో ఇష్టాగోష్ఠికి ఏదో మాట్లాడుకుని ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే. ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ లోపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం మనం చేస్తున్నాం. పోలవరం డ్యాం ఎత్తును తగ్గించాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను చంద్రబాబు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన సిపిఐ నగర 24వ మహాసభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు 21 సార్లు ఢిల్లీ పర్యటన చేశారని, ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్న విధానాన్ని ఖచ్చితంగా ఎండగడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు. ఇవాళ పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని కూలంకషంగా వ్యతిరేకించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. తర్వాత మరో ముఖ్యమైన విషయం ఏమంటే, నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి మాకు అమరావతికి నిధులు ఇవ్వండి,
అదేవిధంగా మరికొన్ని నిధులు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో వాతావరణం రాజకీయ రణరంగాన్ని తలపించింది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం వంటి పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. గల్ఫ్ బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవటం లేదంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ అంశంపై నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి స్పందించారు. గల్ఫ్ బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటోందని, ఈ అంశంపై వేముల స్వగ్రామం వేల్పూర్లో కనువిప్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, వేముల ఇంటిని ముట్టడిస్తామని సవాల్ విసిరారు మోహన్ రెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, అవినీతిపై చర్చకు రావాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లాలని దురాలోచనతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు మోహన్ రెడ్డి. మరోవైపు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో దాడి, ఫర్నిచర్ ధ్వంసం ఘటన కలకలం రేపింది. వేముల ఇంట్లోకి ఒక వ్యక్తి చొరబడి దాడి చేయగా అతన్ని అక్కడి బీఆర్ఎస్ నాయకులు పట్టుకొని కొట్టారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని దేవేందర్ రెడ్డిగా గుర్తించి అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు పోలీసులు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తే తన ఇంటిపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడడం దారుణమని మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మానాల మోహన్ రెడ్డి గారు నా ఇంటి మీదకి ముట్టడికి వస్తా అని చెప్పి మొన్న సవాల్ విసిరినారు. నా ఊరికి వస్తా, వేల్పూరికి వస్తా, నీ ఇంటి మీదకి వస్తా అని చెప్పి సవాల్ విసిరినారు. ఇవాళ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి నా ఇంటి మీదకి కూడా వచ్చినారు, నా ఇంటి మీద దాడి చేసినారు. అయిపోయింది. ఇప్పుడు మానాల మోహన్ రెడ్డి గారి కడుపు చల్లబడ్డదా? ఇప్పుడు నా ఇంటి మీదకి దాడి చేస్తే ప్రజలకు వచ్చిన లాభం ఏంది? ప్రజలకు ఒరిగింది ఏంది? చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ అగౌరవంగా మాట్లాడిన ఎమ్మెల్యే భానుప్రకాష్ను చట్టపరంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో తెలిపారు. తన పరువుకు భంగం కలిగించారని నగరి సీఐ విక్రమ్కు ఫిర్యాదు చేశారు రోజా. నవమాసాలు మోసి కన్న తల్లి అసహించుకునే వ్యక్తి భానుప్రకాష్. ఈరోజు ఆయన నా గురించి చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. నేను హోంమంత్రిని అడుగుతున్నాను, మీరు ఒక మహిళని వల్గర్ గా మాట్లాడటం, క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడటం తప్పు అని మాట్లాడారే. మరి ఈ ఇష్యూలో ఆ వీడియోస్ మీకు కూడా పంపిస్తాను, మీకు కూడా ట్యాగ్ చేస్తాను. సో ఇతని మీద యాక్షన్ తీసుకోండి. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు ఎంత చీపుగా ఉంటాయి, ఎంత శృచి మించిపోతున్నాయి. ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీ మీద, న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద ఆయనకి గౌరవం లేదు అనేది పూర్తిగా అర్థమవుతుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుతా కోట డ్రైవర్ రాయుడు అలియాస్ శ్రీనివాసులు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు పోలీసులు విచారణ చేస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హత్య కేసును ఏపీకి బదిలీ చేస్తే కేసు తప్పుదారి పడుతుందని మృతుడు శ్రీనివాసుల అమ్మమ్మ రాజేశ్వరమ్మ తెలిపారు. హత్య జరగటానికి ముందే 5 సార్లు పంచాయతీ జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటం బాధాకరమన్నారు రాజేశ్వరమ్మ. ఆంధ్ర పోలీసులు న్యాయం చేయరు సార్. మాకు తమిళనాడు పోలీసులే మాకు న్యాయం చేయాలా, నా బిడ్డను శిక్షించిన వాళ్ళంతా శిక్షించాలా, వాళ్ళని బయట రానికుండా చెయ్యాలా. ఇక్కడికి వస్తే న్యాయం జరగదు. ఇక్కడికి వస్తే న్యాయం జరగదు. ఆ న్యాయం కూడా మాఫీ చేస్తారు. పవన్ కళ్యాణ్ చేసి వస్తాడు చేస్తాడని కదా, ఇంతవరకు పవన్ కళ్యాణ్ రాలా, స్పందించలా. పవన్ కళ్యాణ్ రాలా. ఇప్పుడు టీటీపీ వాళ్ళు వస్తారన్నారు. టీటీపీ పోలీసు మా బిడ్డ మేము సంతర్పం, మా ఖర్చు పెట్టి మేము సంతర్పం చేస్తామనేసి వీళ్ళు అన్నారు. వీళ్ళు రాలా. దీనికి ఎవరు బాధ్యులు? తన సోదరుడు రాయుడు హత్య ఘటన తర్వాత వినూత తమకు 30 లక్షల రూపాయలు ఆఫర్ చేశారని తెలిపారు కీర్తి.
వారు తప్పు చేశారు కాబట్టే తమకు డబ్బులిచ్చే ప్రయత్నం చేశారని ఆమె అన్నారు. తాము డబ్బులకు లొంగే వాళ్ళం కాదని, తమకు న్యాయం కావాలని కోరారు కీర్తి. డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు. అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు. వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు. 30 lakhs ఆఫర్ చేశారు మాకు. వినత సైడ్ వాళ్ళే 30 lakhs ఆఫర్ చేశారు మాకు. తప్పు జరిగిపోయింది కదా, వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు హామీలు నెరవేర్చేలా చేసేందుకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూపర్ 6 హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం 13 నెలల కాలంలో ఏం కార్యక్రమాలు చేశాయని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఎక్కడ కూడా పొంతం లేదు. వాళ్ళు ఇచ్చిన మాటలకి, వాళ్ళు చెప్పిన భాష్యానికి, చెప్పిన హామీలకి, జరుగుతున్న కార్యక్రమాలకి ఎక్కడ కూడా పొంతం లేదు. ఆ నేపథ్యంలో కార్యక్రమం చేసి ఇది మనం ఒక ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చెప్పాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి, ప్రజల గొంతుకు మనం అయ్యి వాళ్ళ తరఫున మనం పోరాటం చేయాలి. ఈ అధికారంలో ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఆ కార్యక్రమాన్ని చేయించాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టాం. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం డిఎంఈ ఆఫీస్ వద్ద మున్సిపల్ వర్కర్స్ ఆందోళన చేశారు. సమ్మెను విరమించాలంటూ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది తప్ప పరిష్కార మార్గం చూపించడం లేదని కార్మికులు మండిపడ్డారు. సోమవారంలోపు స్పష్టమైన హామీ ఇస్తామంటూ మంత్రి చెబుతున్నప్పటికీ ఎటువంటి హామీ ఇస్తారన్న దానిపై స్పష్టత లేదని, స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు కార్మికులు. స్వచ్ఛ భారత్లో మున్సిపాలిటీలు అవార్డులు తీసుకుంటే అందుకు కారణమైన మున్సిపల్ వర్కర్స్ మాత్రం అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటున్న రాజధాని ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు సిఐటియు నేత రవి. అమరావతిలో ఒక ప్రాంతంలో 21,000, మరొక ప్రాంతంలో 12,000 మాత్రమే వేతనాలు ఇస్తున్నారని మండిపడ్డారు. వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. కరేడు రైతుల్ని రెచ్చగొడుతున్నారన్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇండోసోల్ కంపెనీకి భూసేకరణ చేస్తే ఇప్పుడు ఆ భూముల్ని కూటమి ప్రభుత్వం బీసీఎల్ కంపెనీకి కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతుల మద్దతుతో భూసేకరణ చేస్తే కూటమి ప్రభుత్వం రైతులకు చెప్పకుండా భూసేకరణ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల మనోభావాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు జీవోలు ఇస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు మాధవరావు. కూటమి పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ ఎంపీ తలారి రంగయ్య. కళ్యాణదుర్గ నియోజకవర్గ పరిధిలో 300కు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని చెప్పారు. కమిషన్ల కోసం ఎమ్మెల్యే సురేంద్రబాబు కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో మంచినీరుకు బదులు మద్యం దొరుకుతుందన్నారు. కళ్యాణదుర్గ నియోజకవర్గంలో దాదాపు 300 పైన బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఒక్క నియోజకవర్గంలో కళ్యాణదుర్గం రూరల్లోనే 80 ఉన్నాయి. అట్లాగే సెట్టూరులో 40 ఉన్నాయి. బ్రహ్మసముద్రాన్ని కూడా 40కి తక్కువ లేవు. మున్సిపాలిటీలో కూడా అంతే. మున్సిపాలిటీ కాకుండా చూస్తేనే 296 వచ్చినాయి లెక్క. నేను అన్ని పేర్లతో సహా తెచ్చాను. ఎవడైనా కూడా నాణ్యమైన విద్య ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రిని చూసింటాం, లేదా నాణ్యమైన వైద్యాన్ని ఇస్తామని చెప్పిన మంత్రిని చూసి ఉంటాం. కానీ నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పిన వాడిని ఎవరిని చూడలే. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి గూండాగిరి ప్రదర్శించారు. జిల్లా పంచాయతీ అధికారిని జేసీ బూతులు తిట్టారు. చెప్పిన పనులు చేయకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు దిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులతో ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు పంచాయతీ అధికారి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన చేశారు.
జెడ్పీ చైర్పర్సన్ ఉపాల హారికపై కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చీపుర్లతో మంత్రి ఫోటోలను కొడుతూ నిరసన తెలిపారు. బీసీ ద్రోహి కొల్లు రవీంద్ర అంటూ నినాదాలు చేశారు. ఉపాల హారికకు వెంటనే కొల్లు రవీంద్ర క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. ప్రజల పక్షాన పోరాటం చేస్తే అడ్డుకుంటామంటారా అంటూ కూటమి నేతలపై ధ్వజమెత్తారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ రెడ్డి. దమ్ముంటే వైఎస్ జగన్ను ఆపి చూడండని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు కనీసం సమాధానాలు కూడా చెప్పలేకపోయారన్నారు. ప్రజల తరఫున ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. మేము తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి తిరగలేరు అని తలుచుకోండి చూద్దాం. నేను ఛాలెంజ్ కడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆపగలిగేటటువంటి శక్తి మీకుంటే తలుచుకొని చూడండి. నీ సొత్తా ఈ రాష్ట్రం? మీకు కేవలం 5 సంవత్సరాలు పరిపాలించమనే ఇచ్చారు. ఇది ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్ర ప్రజల పక్షాన పోరాటం చేయటం. ఈరోజు పోరాటం చేస్తుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన నిలబడుతుంది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ ప్రెసిడెన్షియల్ అవార్డును అందుకున్నారు తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. వైఎస్ఆర్సీపీ మేయర్లు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న విజయవాడ, తిరుపతికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు రావటం సంతోషంగా ఉందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెసిడెన్షియల్ అవార్డు తిరుపతి నగరపాలక సంస్థకు సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ అంటే 3 లక్షల జనాభా కలిగినటువంటి సిటీస్లో తిరుపతి నగరపాలక సంస్థకు ప్రెసిడెన్షియల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మొట్టమొదటగా తిరుపతి నగర ప్రజలకు అంకితం ఇస్తున్నాము. అట్లాగే మా తోటి కార్పొరేటర్స్ కానీ, అలాగే మా కమిషనర్ కానీ, వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు, సిబ్బంది అవిరామ కృషి వల్ల ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై చర్యలు తీసుకోవద్దని కోర్టులు చెప్తున్నా ఏపీ పోలీసులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా చక్రాయిపేట సర్పంచ్ హర్షద్ బాషాపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. ఏడాది క్రితం సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్పై అనుచిత పోస్టులు పెట్టారని హర్షద్ బాషాపై కుట్ర పన్నారు. గుంటూరు సిఐడికి టీడీపీ నేత, కడప ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కర్నాటి అమర్నాథ్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో తిరుపతికి పిలిపించి గుంటూరు సిఐడి ఆఫీస్కి తరలించారు. అక్కడ హర్షద్ బాషాను చిత్రహింసలు పెట్టడంతో వైఎస్ఆర్సీపీ నేతలు కోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరైంది. విశాఖ డ్రగ్స్ కేసు విచారణ దారి తప్పుతోంది. కూటమి నేతల ఒత్తిడి తట్టుకోలేక 3 టౌన్ సిఐ పైడయ్య, ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి సెలవుపై వెళ్లారు. విచారణ అధికారులు లేకుండానే డ్రగ్స్ కేసు ఎంక్వైరీ కొనసాగింది. హెచ్సీఏ అక్రమాల వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ సిఐడికి ఫిర్యాదు చేసింది టీసీఏ. హెచ్సీఏలో మరికొందరు అక్రమార్కులు ఉన్నారని, వారిపైన దర్యాప్తు చేయాలన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి. హెచ్సీఏ ప్రెసిడెంట్గా జగన్మోహన్ రావు గెలవగానే తన విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితమని చెప్పారని గుర్తు చేశారు. క్రికెట్కు సంబంధం లేని వారు జగన్మోహన్ని వెనకుండి నడిపించారని ఆరోపించారు. ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. హెచ్సీఏ స్కామ్ లో సిఐ ఎలక్షన్ రెడ్డి ప్రమేయం ఉందని తేలటంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు. హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ కు ఎలక్షన్ రెడ్డి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. సిఐడి సమాచారాన్ని ముందుగానే లీక్ చేయడంతో ఎలక్షన్ రెడ్డిని సస్పెన్షన్ వేటు పడింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం పరిధిలోని అగ్రహారంకు చెందిన అమర్నాథ్ అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 9న పురుగుల మందు తాగిన ఆయన పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పంటల సాగు కోసం పలువురి వద్ద దాదాపుగా 15 లక్షల రూపాయల మేర అప్పులు చేశాడు అమర్నాథ్. అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేశారు. అమర్నాథ్ పొలాన్ని, భార్య బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయినా అప్పు తీరలేదని వడ్డీపై వడ్డీ వేస్తానంటూ ఓ వ్యాపారి రైతు అమర్నాథ్ ఫోన్లో బెదిరించిన ఆడియో లీక్ అయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను చెప్తాను కదా, నేను వారని చెప్తాను. నేను అప్పటి నుంచి ఉంటే కూడా ఏచంటి కదా.
సరేలే ఇప్పుడు మామూలు ఇప్పుడు ఎన్ని నెలలు వడ్డీ ఇవ్వాలా? 3 నెలలు తీయాలా? 3 నెలది 3 నెలలకు 30,000 కదా. ఇంకా ఇప్పుడు ఈ 30,000కు మళ్ళా పడుతుంటది. ఇంకా నువ్వు ఎప్పుడని నువ్వు లెక్క ఎప్పుడు? హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళుతూ ఉన్న ఉద్యోగులు ట్రాఫిక్లో చిక్కుకుపోయి నానా యాతనలో పడ్డారు. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. వాయుగుండం కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడ్డ బెజవాడ వాసులు వర్షంతో కాస్త సేద తీరారు. జాతీయ వార్తలను చూద్దాం. లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఒడిశాను కుదిపేస్తోంది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెలుబుకుతున్నాయి. ఘటనకు నిరసనగా రాజకీయ పార్టీలు పిలుపునిచ్చిన బంద్ ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. రాజధాని భువనేశ్వర్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. బీజేడీ, కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నిందితుడిని కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బంద్ నేపథ్యంలో కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై వరుసగా 2వ రోజు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పట్టపగలు ఆసుపత్రిలో గ్యాంగ్స్టర్ హత్య బీహార్లో సంచలనం సృష్టించింది. పాట్నాలోని పారస్ హాస్పిటల్లో జరిగింది ఈ ఘటన. ఆసుపత్రిలోకి చొరబడిన 5 కిల్లర్స్ గ్యాంగ్స్టర్ చందన్ మిశ్రాను కాల్చి చంపేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఉత్తరాఖండ్ కన్వర్ యాత్ర కొనసాగుతోంది. హరిద్వార్, రిషికేష్, నీల్ఖండ్లో పవిత్ర గంగా జలాన్ని సేకరించడానికి లక్షలాదిగా భక్తులు బయలుదేరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది హరిద్వార్లో అత్యధిక సంఖ్యలో కన్వారియాలు హాజరవుతున్నారు. దీంతో అధికారులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జూలై 23 వరకు కొనసాగే కన్వర్ మేళాలో దాదాపు 70 మిలియన్ల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పవిత్ర అమర్నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. బల్తల్, పహల్గాం 2 మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు అధికారులు. శుక్రవారం యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. కుండపోత వర్షాలతో బల్తల్ రూట్లో రాత్రి ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా వరదలు ముంచెత్తడంతో యాత్రికులు చిక్కుకున్నారు. దీంతో రాజస్థాన్కు చెందిన సోనాబాయ్ అనే భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. మరో 3 గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే అమర్నాథ్ యాత్రకు ఒకరోజు బ్రేక్ ఇచ్చారు అధికారులు. 2 మార్గాల్లో ఉన్న ట్రాక్లను పునరుద్ధరించేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 2న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర 15 రోజులకు చేరింది. రాజస్థాన్ను కుండపోత వర్షాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కోటా సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కోటా, పాలి, జాలార్, ధోల్పూర్ జిల్లాలో ఈ వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ట్రాక్లపై వరద నీరు నిలవటం వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కోటా జిల్లాలో చంబల్ రివర్ ఉప్పొంగే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పర్యటించారు. ట్రాక్టర్పై పర్యటించి వరద బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. దాదాపు 2 నెలల తర్వాత తన ఫ్యామిలీని కలుసుకున్నారు శుభాంశు శుక్లా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు గడిపి భూమిపైకి సురక్షితంగా చేరుకున్న శుభాంశు హూస్టన్లోని పునరావాస కేంద్రంలో తన భార్య కమ్నా, కుమారుడు ఖైస్ను కలిశారు. ఆనందంతో వారిని హత్తుకొని ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోస్ను శుభాంశు శుక్లా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ట్రంప్ విధానాలతో అమెరికా వీసా రావటమే కష్టతరంగా మారిన వేళ అక్కడికి వెళ్లి కొందరు వ్యక్తులు చేస్తున్న పనుల పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. తాజాగా ఓ భారతీయ టూరిస్ట్ అక్కడి స్టోర్లో దొంగతనం చేస్తూ దొరికిపోయింది. దాదాపు $1,300 అంటే $1,11,000 విలువైన వస్తువులను ఆమె చోరీ చేసేందుకు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. భారత్లో అమెరికా రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడేవారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత బహిష్కరణకు గురవుతారని వార్నింగ్ ఇచ్చింది. వీసా రావడమే కాకుండా వీసా రద్దవటమే కాకుండా భవిష్యత్తులో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను సైతం కోల్పోతారని ఎక్స్లో పోస్ట్ చేసింది యుఎస్ ఎంబసీ. అమెరికా చట్టాలను విదేశీయులు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.
యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్స్ నిమిషప్రియ కేసుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమె కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నామని తెలిపింది. ఇది అత్యంత సున్నితమైన అంశమన్నారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. దౌత్యపరంగా నిమిష కుటుంబానికి సహకరిస్తున్నామని తెలిపారు. మృతుని కుటుంబంతో చర్చలు జరిపేందుకు లాయర్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇరాక్లో ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 మంది చనిపోగా అనేక మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఆల్కుత్ నగరంలో హైపర్ మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరిగాయి. 5 అంతస్తుల భవనం నుంచి పెద్ద ఎత్తున అగ్ని కీలాలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న షాపింగ్ మాల్ బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్లో ఉన్న ప్రముఖ సినీ నిర్మాత, సాహితీవేత్త సత్యజిత్ రాయ్ పూర్వీకుల ఇంటి కూల్చివేతను అధికారులు నిలిపివేశారు. ఆ ఇంటిని తిరిగి పునర్నిర్మించి సాహిత్య మ్యూజియంగా ఎలా తీర్చిదిద్దాలనే దానిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సత్యజిత్ రాయ్ పూర్వీకుల ఇంటిని కూల్చివేయడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇల్లు బెంగాల్ సాంస్కృతిక చరిత్రలో ముడిపడి ఉందన్నారు. అటు సత్యజిత్ రాయ్ పూర్వీకుల ఇంటిని కూల్చివేస్తున్నందుకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామాల మధ్య కూల్చివేతను నిలిపివేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాల బాట పట్టాయి. ఉదయ లాభాల్లో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్పై ఇంకా స్పష్టత రాకపోవడం, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలతో నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ షేర్స్లో అమ్మకాల సూచీలపై ప్రభావాన్ని చూపాయి. సెన్సెక్స్ 375 పాయింట్ల నష్టంతో 82,259 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 25,111 వద్ద ముగిసింది. 2 రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 50 రూపాయలు పెరిగి 99,330కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 50 రూపాయలు పెరిగి 91,050 రూపాయలు పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి 1,24,000 రూపాయలుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే ధరలు ఉన్నాయి. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ కు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. మహిళల సింగిల్స్ లో పివి సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించగా లక్ష్య సేన్, సాత్విక్, చిరాగ్ ఆమెను అనుసరిస్తూ ఇంటిదారి పట్టారు. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ 2వ రౌండ్లో 8వ ర్యాంకర్ సేన్ తేలిపోయాడు. స్థానిక ఆటగాడు కొడాయ్ నరోకా చేతిలో అనూహ్యంగా కంగుతిన్నాడు. డబుల్స్ లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన సాత్విక్, సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం తొలి రౌండ్లో అద్భుత విజయాన్ని సాధించింది. అయితే 2వ రౌండ్లో మాత్రం 5వ సీడ్ జంట ధాటికి చేతులెత్తేసింది భారత జోడీ. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.